హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ టెక్ గ్యాడ్జెట్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే అందరు కూడా కరోనా వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తున్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళందరికీ ఈరోజు మన గ్యాడ్జెట్ అన్బాక్స్ ఏదైతే చేస్తున్నామో అదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే యూపీఎస్ అనమాట. యూపీఎస్ అంటే మనం మామూలుగా సిస్టమ్స్ కోసం యూస్ చేస్తాం చూడండి, అలాంటి యూపీఎస్ అయితే కాదు. ఇది రౌటర్ యూపీఎస్. చాలా చిన్నగా కాంపాక్ట్గా మనకి పవర్ బ్యాంక్ సైజ్లో ఉంటుంది. సో ఇదేంటంటే మనకి మన ఏదైతే రౌటర్ యూజ్ చేస్తున్నామో మనము రౌటర్ని అయితే పవర్ పోయినప్పుడు ఆఫ్ కాకుండా చూసుకుంటుంది. సో దట్ ఏంటంటే మనం ఇన్ కేస్ ఏమైనా మీటింగ్స్లో కానీ కాల్స్లో కానీ ఉన్నా కానీ మనకి వైఫై స్విచ్ ఆఫ్ అవ్వదు కాబట్టి మనకి కాల్స్ అయితే డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మనకి పవర్ బ్యాకప్ లేకపోతే, అంటే మన దగ్గర ఐదర్ ఇన్వర్టర్ కానీ లేకపోతే జనరేటర్ బ్యాకప్ లేకపోతే ఇదైతే డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మనకి ఆల్మోస్ట్ 4 hours వరకు అయితే బ్యాకప్ ఇస్తుంది మనకి రౌటర్కి. సో ఈరోజు అయితే మనం ఏం చేద్దామంటే దీన్ని అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి వస్తున్నాయి కంటెంట్స్ అండ్ దీన్ని ఎలా క్విక్గా సెటప్ చేసుకోవాలని అయితే చూద్దాము. సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడున్న మనకి వర్క్ ఫ్రమ్ సిచ్యువేషన్లో అయితే ఇది అందరికీ అయితే చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనకి పవర్స్ పోతూ ఉంటాయి కాబట్టి పవర్స్ పోతున్నప్పుడు ఇన్ కేస్ మనం మీటింగ్లో ఉంటే మన రౌటర్ అయితే రీస్టార్ట్ అవుతుంటుంది కదా. సో రీస్టార్ట్ అయినప్పుడు మనకి కాల్స్ డిస్కనెక్షన్ ఇలా అయితే అవుతాయి. సో ఇలాంటి వాటి నుంచి మనకి కొంచెం ఏమంటాము విముక్తి కావాలి అనుకుంటే, లేకపోతే మనము పవరు డిస్కనెక్ట్ అవ్వకూడదు అనుకుంటే రౌటర్ది ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి రెజోనైట్ కంపెనీ నుంచి ఇది కొంచెం మంచిగా బాగా ఫేమస్ అయింది వర్క్ ఫ్రమ్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి. అండ్ ఇక్కడ మనం దీని మీద కొంచెం ఫీచర్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, రెజోనైట్ రౌటర్ యూపీఎస్. ఇది ఓన్లీ ఫర్ మెయిన్లీ రౌటర్. యాక్చువల్ మనకి ఇంట్లోనే యూపీఎస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద సిస్టమ్స్, వాటి వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి ఇవి మనకి ఏవైతే రౌటర్ ఉంటాయో లో పవర్ డివైస్ ఉంటాయి అనమాట. ఈ డివైస్ మనము నార్మల్ యూపీఎస్కి కనెక్ట్ చేసినప్పుడు అది నార్మల్ యూపీఎస్ లోడ్ డిటెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి రౌటర్కి పవర్ రాదు పవర్ పోయినప్పుడు. సో అందుకని చెప్పి ఇవి స్పెసిఫిక్ ఇలాంటి లో పవర్ డివైస్ కోసము పవర్ చేయడానికి ఈ యూపీఎస్ అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అప్ టు 4 hours బ్యాకప్ అని ఉంది, లైట్ వెయిట్ అని ఉంది, అండ్ ఇంటెలిజెంట్ ఛార్జింగ్ అని ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రాండింగ్ ఉంది, ఇటు బ్రాండింగే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి జస్ట్ ఇన్స్టలేషన్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి. ఇన్స్టలేషన్ అయితే ప్రతి సింపుల్ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే పవర్ రేటింగ్. మనకి డిఫరెంట్ పవర్ రేటింగ్ మోడల్స్ అయితే లభిస్తుంది. ఇది లైక్ 9 volts అండ్ 1 ampere అండ్ 5 voltsలో ఉంది. ఇది వచ్చేసరికి 12 volts 2 amps, ఇంకో 12 volts 3 ampsలో కూడా ఉంది. మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన రౌటర్కి ఏదైతే సరిపోద్దో చూసుకోవాలి. మనకి రౌటర్ బ్యాక్ సైడ్ అయితే పవర్ రేటింగ్ ఉంటుంది. సో దాని ప్రకారంగా తీసుకోవాలి. నా దగ్గర ఉన్న రౌటర్ వచ్చేసరికి 12 volts 1 ampere. సో అందుకని నేను చెప్పి 12 volts 2 ampere తీసుకున్నాను కాబట్టి నాకు ఇదైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ప్రైసింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి 2911 రూపీస్ ఉంది. బట్ మనకి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో అయితే 2000 రూపీస్కి లభిస్తుంది. నేను దీని లింక్స్ అయితే మీకు కింద బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చెక్ చేద్దాము. సీల్ అయితే బ్రేక్ చేద్దాము. ఒకటే సీల్ ఉంది, ఏమీ లేదు. అండ్ చూసుకుంటే సింపుల్, జస్ట్ చిన్న సైజ్ మనకి ల్యాప్టాప్ అడాప్టర్స్ ఉంటాయి కదా అలా ఉంది. ఓకే, బిల్డ్ క్వాలిటీ అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 3 into 2000 mAh అంటే 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఇది. సో మనకి 4 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అండ్ మిగతా డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఆన్ ఆఫ్. సో మనం ఇదైతే ఆన్లో పెట్టయితే యూజ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి పవర్ పోయినప్పుడు దీని నుంచి బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్ అండ్ ఇన్ రెండు అయితే ఉన్నాయి. మనము ఏదైతే మన రౌటర్ నుంచి పవర్ వస్తుందో ఆ పవర్ని అయితే మనం దీంట్లో పెట్టాలి. అండ్ దీని నుంచి అవుట్ తీసుకొని మన రౌటర్కి అయితే కనెక్ట్ చేయాలి. అంటే రౌటర్ నుంచి వచ్చే పవర్ అంటే రౌటర్ అడాప్టర్ ఉంటుంది కదా, ఆ అడాప్టర్ అయితే యూజ్ చేయాలి. అండ్ దీంతో పాటు ఇది పక్కన పెట్టుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఆన్, దీంట్లో అయితే ఛార్జింగ్ ఉంది. సో అందుకని గ్రీన్ లైట్ ఏదో వస్తుంది. సో ప్రస్తుతానికి ఆఫ్ చేస్తున్నాను, ఇది పక్కన పెడుతున్నాను. ఇంకా దీంతో పాటు మనకి ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాము. అండ్ చూసుకుంటే మనకి రెజోనేట్ ప్యాకేజ్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయంటే డివైస్ స్టార్ట్ గైడ్, వారంటీ అండ్ బ్రిడ్జ్ కేబుల్స్, అప్ టు 4 cables టు బ్రిడ్జ్ డిఫరెంట్ పిన్స్. సో సెటప్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు.
అండ్ ఇది వచ్చేసరికి 1 year వారంటీ ఈ డాక్యుమెంట్స్. అండ్ ఇంకా దీని లోపల నాకు తెలిసి కనెక్టర్స్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో కనెక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే డిఫరెంట్ కనెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఓపెన్ చేసి చెక్ చేద్దాము ఏంటి అని చెప్పి. ఇది మనకి డిఫరెంట్ పిన్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ రౌటర్స్కి డిఫరెంట్ పిన్స్ ఉంటాయి కాబట్టి మన రౌటర్కి ఏ పిన్స్ సెట్ అవుతుందో దాన్ని యూజ్ చేసి మనమైతే యూజ్ చేసుకోవాలి. సో మనకి మొత్తము అంతే, జస్ట్ ఇది ఒక పిన్ను, ఇవి 2 పిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి కనెక్ట్ చేసి మన రౌటర్కి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెటప్ అయితే చాలా సింపుల్, ఈజీ, ఎందుకంటే పెద్ద కష్టమేం లేదు. జస్ట్ మనము ఇక్కడ చూసుకొని దీని ప్రకారం మనకి ఏదైతే సూట్ అవుద్దో దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ కనెక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే కేబుల్ ఇచ్చారో ఆ కేబుల్ని ఇక్కడ మనం అవుట్ ఉంది కదా, అవుట్ నుంచి కనెక్ట్ చేసి నేను రౌటర్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనం స్విచ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎటువంటి పవర్ అయితే కనెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ రౌటర్ అయితే మనకు ఆన్ అవుతూ రన్ అవుతుంది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనకి ఏదైతే రౌటర్ అడాప్టర్ ఉందో రౌటర్ అడాప్టర్ని మనము కనెక్ట్ చేసుకొని ఇది మనకి ఏదైతే ఇది ఉందో దీని లోపల ఇన్నికి కనెక్ట్ చేస్తే ఇక్కడ చెక్ చేయొచ్చు. మనకి ఇక్కడ ఛార్జింగ్ ఇక్కడ అండ్ మన ఛార్జింగ్లో అంటే పవర్లో ఉంది కాబట్టి ఆరెంజ్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మనకి పవర్ పోయినా కానీ ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పోయినా కానీ అంటే ఇక్కడ ఇప్పుడు నేను మీకు సినియర్ ఏం చూపించచ్చు అంటే నేను ఒకసారి ఇక్కడ మీకు అయితే ప్రస్తుతానికి ఆరెంజ్ లైట్ కనిపిస్తుంది కదా అండ్ రౌటర్ రన్నింగ్లో ఉంది. సపోజ్ మనం పవర్ ఆఫ్ చేసినా కానీ మనకి రౌటర్ అయితే ఆఫ్ అవ్వలేదు. మనకి పవర్ మనకి ఇది ఏదైతే ఉందో ఇది గ్రీన్గా మారిపోయింది. అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి యూపీఎస్ నుంచి పవర్ అయితే వెళ్తుంది దానికి. అండ్ పవర్ రాగానే ఆటోమేటిక్గా ఏదైతే ఆరెంజ్ అయితే మనకి ఆరెంజ్గా అయితే వెలుగుతుంది. సో దట్ ఇలాగా మనకి ఇన్ కేస్ పవర్ పోయినా కానీ మన రౌటర్కి అయితే పవర్ అయితే ఆఫ్ అవ్వదు, అంటే ఇంటరప్ట్ అవ్వదు. సో దానివల్ల మనం ఇన్ కేస్ ఏమైనా కాల్స్లో ఉన్నా కానీ అట్లా ఏమన్నా ఉన్నా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, రౌటర్ యూపీఎస్ అన్బాక్సింగ్ అండ్ క్విక్ సెటప్. మనకి దీని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 2000 రూపీస్లో అయితే ఉంది. కాకపోతే మీరు తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ రౌటర్ పవర్ రేటింగ్. ఎందుకంటే ఇది మనకి డిఫరెంట్ పవర్ రేటింగ్స్తో వస్తుంది. ఒక పవర్ రేటింగ్ తోటి ఉన్న యూపీఎస్ అయితే అంటే రౌటర్ యూపీఎస్ అయితే వేరే దానికి యూస్ఫుల్ అవ్వదు. సో కొనే ముందు అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీని యొక్క పర్చేస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ హరి సైనింగ్ ఆఫ్. సీ నెక్స్ట్ వీడియో.